ఫైబర్ నెట్ చైర్మన్ గా సంస్థలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై జీవీ రెడ్డి ఓపెన్ గా చేసిన కామెంట్స్ 4-5 రోజుల క్రితం సంచలనంగా మారాయి. ఆ తర్వాత సీఎం చంద్రబాబును జీవీ రెడ్డి కలిశారు. అనంతరం జరిగిన పరిస్థితుల వల్ల జీవీ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో పాటుగా టీడీపీని వీడుతూ ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. జీవీ రెడ్డి రాజీనామా పైన టీడీపీ కేడర్ నుంచి అనూహ్య స్పందన కనిపించింది. టీడీపీ కేడర్ మొత్తం జీవీ రెడ్డికి మద్దతుగా నిలిచింది. ఈ నేపథ్యంలో టీడీపీ కేడర్ అంతా జీవీ రెడ్డి కంబ్యాక్ అంటూ ట్వీట్లు పెట్టింది. తన రాజీనామా అనంతరం జీవీ రెడ్డి తొలిసారిగా స్పందిస్తూ చంద్రబాబుపై తన అభిప్రాయం ఏంటో తేల్చి చెప్పారు. ఫైబర్ నెట్ లో అక్కడ ఎండీ తన మాట లెక్క చేయకపోవడంతో సంస్థ సంస్కరణలకు సహకరించకపోవడం పైన జీవీ రెడ్డి సీరియస్ అయ్యారు. కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రబాబు ఆ తరహా వ్యాఖ్యలపై జీవీ రెడ్డిని మందలించినట్లుగా ప్రచారం సాగింది. అదే సమయంలో ఐఏఎస్ దినేష్ ను కూడా జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఇక జీవీ రెడ్డి రాజీనామా ఆమోదించడం పైన పార్టీ కేడర్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి టీడీపీకి రాజీనామా చేసిన జీవీ రెడ్డి కొద్దిసేపటి క్రితం తన ఎక్స్ ఖాతాలో సూపర్ ట్వీట్ చేశారు. నిన్న ప్రవేశపెట్టిన ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ కేవలం 33,000 కోట్ల అతి తక్కువ రెవెన్యూ లోటుతోనే రూపొందించారని, 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రణాళికాబద్ధంగా ప్రవేశపెట్టారని కొనియాడారు. తాను తన వృత్తిని కొనసాగిస్తూ రాజకీయాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల నాకు ఎప్పటికీ గౌరవం, అభిమానం ఉంటుందన్నారు ఆయన. తక్కువ కాలంలోనే టీడీపీలోను ప్రభుత్వ వ్యవస్థలోనూ నాకు గౌరవప్రదమైన బాధ్యతలను అప్పగించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారిని జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు జీవీ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం 2029లో కూడా మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని జీవీ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర పురోగతికి ఆయనకు మద్దతుగా నిలవడం, అభివృద్ధి కోరుకునే ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని తన పోస్ట్ లో పేర్కొన్నారు.